అందరికీ నమస్తే. మేము ఈరోజు స్ట్రాబెర్రీ పికింగ్ కోసం అని చెప్పి బయటకు వచ్చినాము. అంటే మనమే స్ట్రాబెర్రీస్ తెంపుకొని కావాల్సినన్ని తినొచ్చు, ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు. ఇంటికి తెచ్చుకునే వాటికి మాత్రం కేజీకి €8 పే చేయాలి. సూపర్ మార్కెట్లో అయితే కేజీ స్ట్రాబెర్రీకి €6 పడుతుంది. మేమున్న ప్లేస్ నుంచి ½ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంది. రోడ్ దగ్గర దిగేసి ఒక 10 నిమిషాలు నడిస్తే ఇంకా ఫామ్స్ వస్తాయి. అటే వెళ్తున్నాము. దారి పొడుగ్గా చెట్లు భలే ఉన్నాయి. ఈ దారిలో వెళ్తుంటే మాకు ఒక చిన్న నీటి కాలువ కనిపించింది. ఇక్కడ నీటి కాలువని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు చూసిన వాటర్ రివర్లో ఉంటాయి, లేకపోతే పైప్ లైన్స్లోనే ఉంటాయి, కానీ బయట నీటి కాలువలు ఎప్పుడు కనిపించవు. అండ్ ఈ టన్నెల్లో నుంచి బయటికి వచ్చేస్తే మాకు పెద్ద వాటర్ పైప్ లైన్స్ కనిపించినాయి. ఇవి మంచినీళ్ళ పైప్ లైన్స్ అంట. ఇంకా మేము వెళ్ళాల్సిన స్ట్రాబెర్రీ ఫార్మ్స్ వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళాలి మేము ఇప్పుడు. మా విషు పాప్కార్న్ తింటున్నాడు. మా పొట్టోడి స్ట్రోలర్లో కూర్చోవాలంటే వాడికి ఏదో ఒక దానా పెట్టాలి, అట్లయితేనే కూర్చుంటాడు, లేకపోతే కూర్చోడు, ఏడుస్తాడు, కిందకి దిగుతాడు, ఉరుకుతాడు. ఇంకా పాప్కార్న్ తింటున్నాడు. వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే కుక్కని తీసుకురావద్దు, కరెంట్ సప్లై ఉందని చెప్పేసి పెట్టిండ్రు. గేట్ చూడండి భలే పెట్టిరు కర్రలతోటి. ఇదంతా ప్రైవేట్ ల్యాండ్. ఎవరైనా లీజ్కి తీసుకొని ఏదైనా పండించుకోవచ్చు. వీళ్ళు అట్లనే లీజ్కి తీసుకొని స్ట్రాబెర్రీస్ పండిస్తున్నారు. మనం కొనుక్కుంటాం కదా, అదే వాళ్ళకి ఇన్కమ్. మనం ఫస్ట్ వచ్చే ముందే ఒక ప్లాస్టిక్ డబ్బా తెచ్చుకోవాలి. ఆ డబ్బా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెయిట్ చెక్ చేసి ఇస్తారు, దాని మీద రాసిస్తారు అనమాట. లేకపోతే వాళ్ళే ఒక పేపర్ బ్యాగ్ ఇస్తారు. ఇంకా పేపర్ బ్యాగ్ కంటే డబ్బా బెటర్. మేము లోపలికి వచ్చేసి ఇంకా పికింగ్ స్టార్ట్ చేసినాం. మా విషు తెంపడం స్టార్ట్ చేసిండు. చాలా పండ్లు ఉన్నాయి, కాయలు కూడా ఉన్నాయి. పండ్లు అయితే భలే తియ్యగా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నవి అయితేనే చాలా టేస్టీ ఉన్నాయి పెద్దవాటి కంటే. ఇదేంటట అంటే 2 to 7 అన్నారు. మేము 4:30కి వచ్చినాము. లేట్గా వస్తే పండ్లన్నీ అయిపోతాయి కదా అని చెప్పేసి. అయినా కూడా ఎండగానే ఉంది. ఈ ఎండ మంచిది కాదు. ఈ ఎండ నుంచి కళ్ళని, జుట్టుని, స్కిన్ని కాపాడుకోవాలి. కాటన్ డ్రెస్ వేసుకొని వస్తే మంచిగా కంఫర్టబుల్గా ఉంటుందని వేసుకొని వచ్చిన. ఇక క్యాప్ మర్చిపోయి వచ్చిన. కళ్ళకేమో అద్దాలు పెట్టుకున్నా కానీ పండ్లేవో కాయలేవో తెలుస్తలేవు. గుడ్డోల లెక్క అయిపోయింది పరిస్థితి అని చెప్పేసి తీసేసిన. అండ్ ఇక్కడికి వచ్చే ముందు వాటర్, స్నాక్స్ కంపల్సరీ తెచ్చుకోవాలి పిల్లలు ఉంటే. ఇక్కడ ఏవి దొరకవు. ఇవన్నీ తోటలు కాబట్టి ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ ఏం లేదు, చూసుకొని రావాలి. అండ్ చేతులకి మంచి లోషన్ పెట్టుకుంటే యూవీ రేస్ నుంచి కాపాడుకోవచ్చు. తెంపే ముందు అరచేతులకు నూనె పెట్టుకుంటే తర్వాత ఇచ్చింగ్ ఉండదు. విశ్వ ఏం తెంపుతున్నావు? అక్కడ స్ట్రాబెర్రీ ఉంది విశ్వ, అక్కడ ఉంది స్ట్రాబెర్రీ ముందర. వెరీ గుడ్. డబ్బలేసి. మనం ఇక్కడ తెంపుతున్నంతసేపు ఎన్ని పండ్లైనా తినొచ్చు. కొంచెం తుడుచుకొని తినాలి. అండ్ తెంపేటప్పుడు చూసుకోవాలి. ఎలుకలో, ఉడతలో ఏదో ఒకటి తిన్న పండ్లు ఉంటాయి కదా, అలాంటి పండ్లు తెంపకపోవడమే బెటర్. అదే కాకుండా కాయలు కూడా తెంపొద్దు. కాయలు ఇంటికి వెళ్ళిన తర్వాత పండు మక్కుతాయి అనుకోవద్దు. అవి మక్కవు, పాడైపోతాయి. సో తెంపకపోవడమే బెటర్. కాయలు కూడా మంచిగా ఉన్నాయి కానీ తెంపొద్దు. ఇంకో విషయం ఏంటంటే, నేను స్ట్రాబెర్రీ పికింగ్కి వచ్చినా అని చెప్పేసి మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, ఎన్నైనా ఫ్రీగా తినేసి రావచ్చు కదా, మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది అన్నారు. బట్ వాళ్ళు ఇంత కష్టపడి పండిస్తున్నారు, మనమేమో ఈ చెట్ల మీద వాడి తెంపుతున్నాము, నచ్చినన్ని తింటున్నాము. కొనుక్కుంటే వాళ్ళకి కొంచెం ఇన్కమ్ వస్తుంది కదా, ఎందుకు ఏదైనా ఫ్రీగా ఎందుకు తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటా. నేను తెచ్చుకున్న డబ్బా నిండా తెంపేసి అవి ఎన్నైనా సరే కొనుక్కొని వెళ్దామని చెప్పేసి తెంపుతున్నా నేనైతే. ఏం చేస్తున్నావు? స్ట్రాబెర్రీలు తెంపుతున్నావా? తెంపు. చూపెట్టు నాకు ఏంటిది అది, చూపెట్టు. చూపెట్టు, ఏం తెంపినావు? స్ట్రాబెర్రీలు తెంపినావా? మా పొట్టోడికి మంచి ఎర్రటి పండ్లు తెంపురా అని చెప్పిన, కానీ కాయలు కూడా తెంపుతున్నాడు. వాడికి తెలియదు కదా. ఇక నేనైతే ఎంతసేపు నిలబడి తెంపుడు అని చెప్పేసి కూర్చొని ఇక తిరంగా తెంపుతున్నా. డబ్బు ఎట్లాగో నిండింది, ఏదైనా మంచి దొరికితే తెంపుకుందామని చెప్పేసి చూస్తున్నా అంతే. స్ట్రాబెర్రీలు వద్దా? ఎందుకు? చూపెట్టు, ఏం తింటున్నావు ఒకసారి ఇటు చూపెట్టు. కాజులు తింటున్నావా? స్ట్రాబెర్రీ తోటలకు వచ్చి కాజులు తినాలి కదా. గుడ్ బాయ్ నువ్వు అసలు. మా విషు బాబు కాజులు తింటున్నాడు, నేనేమో కూర్చొని స్ట్రాబెర్రీలు తింటున్నా. మా విషు సూపర్ మార్కెట్ నుంచి డబ్బాలో కొనుక్కొచ్చిన స్ట్రాబెర్రీలు పెడితే మాత్రం మంచిగా తింటాడు. ఇక్కడికి వచ్చి నుంచి ఒక్క స్ట్రాబెర్రీ కూడా తింటలేడు. ఎన్నిసార్లు పెట్టినా వద్దంటున్నాడు. మేము తింటే కూడా వద్దని పాడేస్తున్నాడు ఒక్కోసారి. నేనైతే డబ్బా నింపేసిన, ఇంకెళ్తున్నాం వెయిట్ చెక్ చేయించుకోవడానికి. వెయిట్ ఎంత ఉండని ఇక పే చేసేసి వెళ్ళిపోదాము. 1 అవర్ అవుతుంది మేము వచ్చి. 4:30కి వచ్చినాము, 5:30 అవుతుంది ఇప్పుడు. ఒక 1 అవర్ మంచిగా ఫన్ టైము ఎంజాయ్ చేసినాము. హార్వెస్టింగ్ అంటే ఇక మంచిగా నచ్చుతుంది నాకైతే. పండ్లు తెంపడము, కూరగాయలు తెంపడము, ఏదైనా సరే ఆకుకూరలు తెంపడము భలే ఇష్టం అనిపిస్తుంది.
అండ్ జనాలు ఎక్కువ ఉన్న దగ్గరనే స్ట్రాబెర్రీలు ఉంటాయి. జనాలు లేరు కదా, అటు సైడ్ పోయి తెంపుకుందాం బాగుంటాయేమో అనుకొని పోయినాం మేము. ఒక్క పండు కూడా దొరకలేదు. జనాలు ఏడుంటే అన్నీ పండ్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడన్నా మళ్ళీ వచ్చినప్పుడు. అందరు ఇంకా తెంపుతున్నారు. మేము ఫస్ట్ టైం వచ్చినాము, అందుకే కొన్ని ఫొటోస్ దిగేసినాము. ఫైనల్గా ఆమె దగ్గరకు పోయి వెయిట్ చెక్ చేయించుకుంటే 565 గ్రామ్స్ వచ్చింది. డబ్బా 100 గ్రామ్స్ ఉందంట. అంటే హాఫ్ కేజీ కంటే తక్కువనే ఉన్నాయని చెప్పేసి 3.8 యూరోస్ తీసుకుంది. ఆమె దగ్గర స్ట్రాబెర్రీ జామ్ కూడా దొరుకుతుంది. ఇటు పక్కన ఒక వ్యూ పాయింట్ ఉంది, అంటే పెద్ద చెట్టు ఉండి దాని కింద కూర్చోడానికి ప్లేస్ ఉంది. మంచిగా మా వాళ్ళు అందరూ వచ్చి కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నారు. వాళ్ళు మాకంటే ముందే తెంపేసి వచ్చి కూర్చున్నారు. మాకు పొట్టోడి చేయబట్టి కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ పక్కన ఒక జాలే రివర్ ఉంది. అంటే మేము ఎప్పుడు విషుని తీసుకొని వెళ్తాం కదా డక్స్ దగ్గరికి, అదే రివర్ అన్నమాట. ఈ సిటీ అంతా వారుతుంది. ఇక రివర్ పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఎట్లుంటుంది, సమ్మర్లో మంచిగా బయట మంచం వేసుకొని వండుకుంటే ఎట్లుంటుంది అట్లుంది. ఇట్లా ఒక ఆయన బోట్ వేసుకొని వెళ్తున్నాడు. సమ్మర్ వచ్చిందంటే వాళ్ళు వాళ్ళు ఇట్లా బోట్లు తెచ్చుకొని నడుపుకుంటారు ఈ రివర్లో. అట్లనే కాకుండా బోటింగ్ ప్రోగ్రామ్స్, బోటింగ్ రేస్లు కూడా ఉంటాయి. మేము ఇంకా బోటింగ్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలి. ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. ఇక్కడ నుంచి కదలబుద్ధి కావట్లేదు. బట్ మా విషుకు నీళ్ళ పిచ్చి ఎక్కువ ఉంది. ఊరికే వాటర్ అని వెళ్తున్నాడు. ఇక పట్టుకోవడం కష్టం కదా అని చెప్పేసి కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడ పాప్కార్న్ పెట్టినా తినడట. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. బండిలోనే కూర్చొని తింటాడట. వాటప్పుడేమో బండిలో కూర్చోడు. ఇట్లా చేస్తారు పిల్లలు. మా వాళ్ళకేమో ముచ్చట్లకు టైం సరిపోతలేదు. ఆఫీస్ ముచ్చట్లన్నీ ఇక్కడనే పెట్టుకుంటున్నారు. ఈ అన్ననేమి ఇక్కడ ఊగుతున్నాడు. అండ్ స్ట్రాబెర్రీ పికింగ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వవిద్యాస్ జర్మనీ ముచ్చట్లు. విషు ఊగుతావా? నువ్వు ఊగుతావా? ఉయ్యాలు ఊగుతావా? కమ్